నీకు మర్యాదలు అలానే చేస్తాను కదమ్మా. ఇప్పుడు వాళ్ళకి బాగుంటారమ్మా. అయ్యో సాధించే సాధించు సాగనే ఎందుకమ్మా ఆయన మీద కన్నావే. అవును కదా. ఈ వయసులో పెద్ద అవసరమా నీకు? ఒక ఆడవాళ్ళ సంతానం కావాలని నా కోరికమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళ కోసమా? అవును కదా. పిలిపిస్తే కదమ్మా వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి. ఏ మర్యాద చేయగలనమ్మా? నీది కాదు తప్పు. ఎవరిది? నన్ను వెళ్ళ పనే ఎక్కడ దగ్గర బట్ట మారుస్తా. మీరు ఇచ్చినారేమి ఇప్పేస్తా. నాకు ఎందుకని అలాగ నన్ను అట్లా మరుసాడు నేనన్నా అందరి మాదిరి 5 దీవులు పెండింగ్ పెట్టి ఆటోకు ఫైనాన్స్ వస్తే దానికి నీ కథ కాదనరా, దానికి ఉండే రకం కాదు. పండమ్మా ఏం బాబు నువ్వంతా నసబట్టి నాగిరెడ్డి నాకేంది నట్ల గీకిరెడ్డి టైం వస్తాను పరకు ఎత్తుకోనే 5 డేబోలు కదా. అవును నీకు కాదు అంటే పక్కకి పక్కకి
ఏడ్చానే కానీ ఓహో. నీకు మర్యాద అలాగే చేస్తాను కదా తల్లి. మరి అప్పయ్య లేదురా పక్కాకి ఏమిటి కదా షేర్లు అడుగుమను అమ్మా చీరలు ఇస్తావమ్మా మంచి చీరలు ఏమిటమ్మా చీరలు ఇస్తావమ్మా మంచిది నేను సేవలు ఇస్తే గాని కానుకలు చేస్తాను మీకు కూర్చోండి అవునమ్మా. తల్లి. నేను కట్టిన సీరలు సాడే సారమ్మా. ఇంకా ఏమి కావాలమ్మా? అమ్మా ఏమి చీరలు కావాలి? ఇచ్చినావు రేట్లు ఇచ్చినావు కదా అవును కదా. సొత్తులు ఇస్తావమ్మా సొత్తులు ఏమిటమ్మా? సొత్తులే చేస్తాను ఆభరణాలు సొమ్ములు సాడే సారమ్మా. అవి మరి ఇద్దే మటుకు నువ్వు సుత్తులు ఇచ్చేస్తావా ఒకటే ఉండేది వైద్యాన్న. ఏ తమ్ముడు ఆయమ్మ నా పాప ఏడిపిస్తాంది పాప నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను ఆయమ్మని ఏడిపించద్దు మే పాపమ్మ ఆయమ్మ మొగులు లేడు ఆటుకోపోయినాడు పాపమ్మ ఆటోల కోసం దాంకున్నాడు సరే బాబు రే ఆమె కాంతి అంటే తెరబట్టుకో బాబేనా కూలోళ్ళకి స్కూల్ ఇస్తానులే ఏ కులోడా నువ్వు నాతో నా రారా నీకు ఇస్తా డబ్బులు కొడతా. నేను చూస్తే బాధ అయిపోతుంది నాకు మొన్న ఫోన్ చేసింటూ కదా ఆటో వాళ్ళు వెళ్ళిపోయినారు చూడనట్లా వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఇంకా బయట రాను వాళ్ళు వెళ్ళిపోతావు వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోతా అంటే ఏడపాతలే మంచి పని ఒప్పుకొని వచ్చిన ఒక గంట కష్టపడితే సరియాబాయి వస్తుంది రాను ఏళ్ళు పెట్టు ఏళ్ళు పెట్టంటే ఇల్లు వేసే చూడ శాంతమ్మకు చేసిన కరెక్టా కొడుతుంది హలో కాదు బచ్చన్న నిన్న 5 డ్యూల్ పెండింగ్ అని నేనే 5 డ్యూలు పెండు పనికొచ్చన్న పిల్లోడు బాండ 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 బాండవా 5 రూపాయలు బాడ అదే పనికొచ్చంట కదనా నేనే రాలేదు నువ్వు ఇలా మా పిల్లోడు మంచి పని ఒకటి ఒప్పుకున్నాడు ఒక గంట కష్టపడితే